ఉంటుందా? మేము అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉన్నామండి. ఇప్పుడు ఆయన చెప్పిన ఏరియాలోనే. మా ఇల్లు ఎవడన్నా కనుక ఒక 70 లక్షలకు కొనుక్కుంటానంటే మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటా. హ్మ్. ఎందుకంటే మొన్నటిదాకా 64 లక్షలు ఉండేది ఆ ఏరియాలో. కొత్త ఇల్లు 100 గజాల ఇల్లు కొత్తది. పాతదంటే 50 లక్షలు ఉంటుంది కదండి. అవును. 50 లక్షల రూపాయలకి కొనుక్కునేటట్టయితే ఓకే. హ్మ్. హ్మ్. కొనేవాడే కరువు బెజవాడలోనే. హ్మ్. మీరు ఏం అక్కర్లేదు, ఇప్పుడు యూట్యూబ్లోనే యాడ్లు పెడుతున్నారు కదా, అదే వీడియోలు చేస్తున్నారు కదా. అవును. విజయవాడ రామవరప్పాడు హ్మ్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 35 లక్షలు 38 లక్షలు. ఈ సింగనగర్ ఇట్లాంటి చోట్ల ఇళ్ళు 35 లక్షలు 40 లక్షలు 45 లక్షలు. హ్మ్. ఇదివరకు అప్పట్లో చూడండి ఒక్కసారి 2014 టైంలో, హ్మ్. తర్వాత 2019 తర్వాత కూడా అప్పటికి చూడండి, ఇవేళయ్యే ఉంటాయి అప్పటికి. హ్మ్. అప్పుడు ఎంత చెప్పేవాళ్ళు చూడండి రేట్లు. హ్మ్. 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 అప్పట్లో 60 70 80 లక్షలు చెప్పిన ఏరియాల్లో ఇప్పుడు 40 45 లక్షలు చెప్తున్నారు. తగ్గిపోయింది. ఏడ పుంజుకున్నట్టు బాగా భారీగా పడిపోయింది. అది ఎక్కడ పుంజుకుందంటే అమరావతి రాజధాని ఏదైతే సీడ్ క్యాపిటల్ అంటున్నారో అక్కడ రేట్లు ఎక్కువ చెప్తున్న వాట మాస్తం కొనేవాళ్ళు లేడు. అట్లాగే కట్టించే బిల్డర్లు విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఈ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆల్రెడీ సొంత స్థలం ఉన్నోళ్ళు 10 లక్షలు 15 లక్షలు పెట్టి చిన్న షాప్